ఇతన్ని ర్యాగింగ్ చేస్తున్న ఒక అబ్బాయి తన చేతిలో ఉన్న గిఫ్ట్ ని తీసుకొని నీటి వైపుగా ఉన్న మంచు వైపు విసులుతాడు. ఆ గిఫ్ట్ ని తీసుకోవడానికి వెళ్ళిన అబ్బాయి మంచు పగిలి కింద నీటిలో మునిగిపోతాడు. తను బయటికి రాలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా తను చనిపోతున్నాడు అనే పరిస్థితిలో ఒక ప్లేస్ కి టెలిపోర్ట్ అవుతాడు. చూస్తే అదొక లైబ్రరీ. అక్కడికి తిని ఎలా వచ్చాడా అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అక్కడ నుండి ఆ అబ్బాయి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. తన తండ్రి ఒక తాగుబోతు అవడంతో తను అక్కడ ఉండడానికి ఇష్టపడలేక కొన్ని డబ్బులు తీసుకొని వేరే సిటీకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక లాడ్జ్ లో ఒక రూమ్ ని అద్దెకు తీసుకొని ఉంటూ ఉంటాడు. ఇంకా తన పవర్స్ ఎలా పనిచేస్తాయని తను తెలుసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత తనకు అర్థం అవుతుంది తను ఏదన్నా ప్లేస్ అనుకుంటే ఆ ప్లేస్ కి వెళ్ళిపోగలడు అని. ఇంకా తను డబ్బులు సంపాదించి గొప్పవాడు అవ్వాలి అనుకుంటాడు. అందుకోసం తను ఒక బ్యాంక్ లోకి వెళ్లి ఆ లాకర్స్ ఎక్కడ ఉన్నాయి, డబ్బులు ఎక్కడ ఉంటాయి అనేది మొత్తం కూడా గమనిస్తాడు. తర్వాత అదే రోజు సాయంత్రం తన రూమ్ నుండి బ్యాంక్ లోకి డైరెక్ట్ గా టెలిపోర్ట్ అయ్యి అక్కడ ఉన్న డబ్బులు మొత్తాన్ని కూడా దాదాపు దోచేస్తాడు. అప్పటి నుంచి తను చాలా రిచ్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. తిని చేసిన తప్పల్లా తన పవర్స్ గురించి ఎవరికి తెలియదు అని నిర్లక్ష్యంగా ఉండటమే. ఒక రోజు ఒక ఆఫీసర్ ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి నువ్వు చేసిన పనులన్నిటికీ కూడా నిన్ను అరెస్ట్ చేస్తున్నాను, సరెండర్ అవ్వమంటాడు. అంతేకాకుండా తను ఎక్కడికి వెళ్ళిపోకుండా ఒక ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ ని యూజ్ చేస్తూ అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కుర్రోడికి అర్థం అవుతుంది నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు అని. ఆ ఆఫీసర్ దగ్గర నుంచి అక్కడ నుంచి ఎలాగోగలా తప్పించుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఈ టెలిపోర్టేషన్ పవర్స్ ఉన్న వాళ్ళని హంటర్స్ జంపర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ జంపర్స్ ని పట్టుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తూ దొరికిన వాళ్ళని చంపేస్తూ ఉంటారు. ఈ అబ్బాయికి తెలియని విషయం ఏంటంటే తన ఫ్రెండ్ కూడా ఇలాగే టెలిపోర్టేషన్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిసి ఆ హంటర్స్ తో ఒక ఆట ఆడుకుంటూ దొరికిన వాళ్ళని ఎక్కడన్నా ఇరికిచ్చేస్తూ ఉంటారు. ఆ హంటర్స్ టీమ్ లో అందరినీ ఎలాగోగలా వేరు చోట్ల ఇరికించేస్తారు. తర్వాత చివరికి ఆ హంటర్స్ టీం హెడ్ వంత అవుతుంది. ఇంకా చివరికి హీరో ఎలాగోగలా ఆ హంటర్ ఆఫీసర్ ని ఒక ఎత్తైన ప్రదేశంలోకి టెలిపోర్ట్ చేసి అక్కడే వదిలేసి వెనక్కి వెళ్ళిపోతాడు. చూస్తే అదొక పెద్ద ఎడారి ప్రాంతం లాగా ఉంటుంది. అక్కడికి ఎవరు రాలేరు, అలాగే ఈ ఆఫీస్ ను కూడా ఎవరు సేవ్ చేయలేరు. ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే టైటిల్ ఏమిటో కామెంట్ చేసి చెప్పండి.